హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికాని దాన్ని తెలపండి. కింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది తెలపండి. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి గ్రహించారు. ఇవి రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తాయి. ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడంలో తోడ్పడతాయి. వీటికి న్యాయ సంరక్షణ కలదు. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికాంది అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే వీటికి న్యాయ సంరక్షణ కలదు అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలు ఏవి? ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలు తెలపండి. ప్రాథమిక హక్కు ప్రభుత్వానికి వ్యతిరేక అంశాలు అయితే ఆదేశిక సూత్రాల అనుకూల అంశాలు. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి కావు. ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి కానీ ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతమైనవి కాదు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆధారాన్ని కలిగి ఉంటే ఆదేశిక సూత్రాలు కేవలం ఒడంబడికల ఆధారమైనవి. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు వివాదం వస్తే ప్రాథమిక హక్కులే చెల్లుబాటు అవుతాయి. వీరెండింటి మధ్య ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య వ్యత్యాసాలు తెలపండి అన్నాడు. ఆన్సర్ ఏ, బి, డి మాత్రమే ఇక్కడ వ్యత్యాసాలు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశిక నియమాలను రాజ్యాంగం ఎవరికి సమర్పించింది? చూడండి, నిర్దేశిక నియమాలను రాజ్యాంగం ఎవరికి సమర్పించింది? ఆన్సర్ రాజ్యానికి. భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేన్ని ఉల్లంఘించినట్లు? చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం సంపద కేంద్రీకరణ దేన్ని ఉల్లంఘించినట్లుగా అవుతుంది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలను. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం భారత పౌరులకు ఆర్థిక న్యాయాన్ని దేని ద్వారా హామీ ఇస్తుంది? ఆదేశిక సూత్రాలతోనా, ప్రాథమిక హక్కులతోనా, ప్రాథమిక విధులతోనా, పై అన్నిటితోనా? దేంతో హామీ ఇస్తుంది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలతో. నెక్స్ట్ క్వశ్చన్, పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఎక్కడ పొందుపరిచారు? చూడండి, పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఎక్కడ పొందుపరిచారు? ప్రాథమిక విధుల, ఆదేశిక సూత్రాల, ప్రాథమిక హక్కుల, ప్రవేశికన? ఎక్కడ పొందుపరిచారు? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ వ్యవస్థ కూడా రాజ్యంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? న్యాయ వ్యవస్థ కూడా రాజ్యంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది? ఆన్సర్ ఎంఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఆదేశిక సూత్రాల్లో దేన్ని ఉదారవాద నియమాలకు సంబంధించి సరిగ్గా పేర్కొనలేదు? లిబరల్ ప్రిన్సిపల్కు సంబంధించి సరిగా పేర్కొనలేదు. కార్యనిర్వహణ, న్యాయశాఖను వేరు చేయడం, ఉమ్మడి పౌరస్మృతి, చారిత్రక ప్రదేశాల అంశాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి, చిన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. దేంట్లో సంబంధించి సరిగా పేర్కొనలేదన్న? లిబరల్ ప్రిన్సిపల్కు సంబంధించి సరిగా పేర్కొనలేదు ఏదిలో? ఆన్సర్ చిన్న పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం విస్మరించలేదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆన్సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి దేనికి హామీ ఇస్తుంది? ఆర్థిక సమానత్వమా, జాతీయ రక్షణ, జాతీయ సమగ్రతన, సమాజంలోని బలహీన వర్గాలక? ఆన్సర్ జాతీయ సమగ్రత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది? చూడండి, ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయే తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది?
ఆన్సర్ శ్యామ్ దసానీ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికాని తెలపండి. సమసమాజ స్థాపనే వీటి లక్ష్యం. ఆర్థిక వనరుల లభ్యత మేరకు అమలు చేస్తారు. న్యాయ సంరక్షణ లేనివి. ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని పరిమితం చేస్తాయి. ఏది సరికాందన్నాడు ఇక్కడ. ఆన్సర్ ఇవి రాజ్య కార్యకలాపాల పరిధిని పరిమితం చేస్తాయనేటివి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయ సూత్రాలు ఏవి? భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయ సూత్రాలు ఏవి? సమాజంలోని బలహీన లేదా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలి. వైద్య అవసరాలకు మినహా మద్యపానాన్ని నిషేధించాలి. గ్రామ పంచాయతీలు, గ్రామ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలి. ఏవి గాంధేయ సూత్రాలను అన్నాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గాంధేయ సూత్రాలే. నెక్స్ట్ క్వశ్చన్, సుఖదేవ్ సింగ్ వర్సెస్ భగత్ రామ్ కేసులో సుప్రీంకోర్టు దేన్ని రాజ్య సంస్థగా పేర్కొంది? ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్. వేటిని రాజ్య సంస్థగా పేర్కొంది? ఆన్సర్ ఏబిసిలు రాజ్య సంస్థగా పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు స్వాభావికంగా ఏమి తెలియజేస్తాయి? ఆదేశిక సూత్రాలు స్వాభావికంగా ఏం తెలియజేస్తాయి? ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రభుత్వం నిర్దిష్టమైన పనులు చేయాలనే సూచనలు ఆదేశిక సూత్రాలు తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం అని వ్యాఖ్యానించింది ఎవరు? చూడండి, ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం అజ్ఞానం, దౌర్జన్యాల నుంచి భారత ప్రజల్ని విముక్తి చేయడం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ గజేంద్ర గడ్కర్. కింది వాటిలో పంచశీల సూత్రాలకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది? ఇక్కడ శాంతియుత సహజీవనం, భౌగోళిక సమగ్రత, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు, అలీన విధానం. ఏవి ఇక్కడ తప్పుగా ఉన్నాయన్నాడు? ఆన్సర్ అలీన విధానం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ కేసులో సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి ప్రశంసాపూర్వకమైనవి కావు, ఒకదానికొకటి త్యాగం చేయాల్సినవి కావు అనే భావనను వ్యక్తపరిచింది? గోలక్నాథ్ కేసా, కేశవానంద భారత్ కేసా, మినర్వా మిల్స్ కేసా లేదా పైవన్య? ఏ కేసులో అలా చెప్పింది అన్నాడు? ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాల ముఖ్య లక్ష్యం ఏంటి? చూడండి, ఆదేశిక సూత్రాలు ముఖ్య లక్షణం ఏంటి? ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాల ముఖ్య లక్ష్యం ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛను పెంపొందించడమా, దేశ స్వతంత్రతను బలోపేతం చేయడమా, ప్రజాస్వామ్య దేశానికి పునాదులైన సామాజిక ఆర్థిక అంశాన్ని పెంపొందించాలా, పై లక్ష్యాలన్నీ సాధించడమా? ఏది ఆదేశిక సూత్రాల లేదా నిర్దేశిక నియమాల ముఖ్య లక్ష్యం అని అడిగాడు. ఆన్సర్ ప్రజాస్వామ్య దేశానికి పునాదులైన సామాజిక ఆర్థిక అంశాన్ని పెంపొందించడం లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని కొట్టివేసింది? చూడండి, ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని కొట్టివేసింది? ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే కానుక కాదని, అది భారతీయుల స్వయం వ్యక్తీకరణ అని వ్యాఖ్యానించింది ఎవరు? వీరిలో చూడండి, స్వరాజ్ అనేది బ్రిటిష్ వారు భారతీయులకు ప్రసాదించే ఉచిత కానుక కాదని, అది భారతీయులు స్వయం వ్యక్తీకరణ అని ఎవరు వ్యాఖ్యానించారు? మహాత్మా గాంధీయా, దాదాబాయి నవరోజియా, గోపాలకృష్ణ గోఖలేనా, లాలా లజపత్ రాయ? ఎవరు అన్నారు అలా? ఆన్సర్ మహాత్మా గాంధీ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు పునాది రాళ్ళు అని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ నాని ఫాల్కీవాలా. కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. చూడండి, ఇక్కడ సరైన జవాబు అడిగాడు, స్టేట్మెంట్లు ఇచ్చి
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, నవంబర్లో జరిగిన గ్రూప్ 3లో కావచ్చు, డిసెంబర్లో జరిగిన లాస్ట్ వీక్లో జరిగిన గ్రూప్ 2లో కావచ్చు, ఇలా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి సరైందేదో సరికాందేదో అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అట్లే అడుగుతున్నారు ఫ్రెండ్స్. గమనించి ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. చూడండి, ఇక్కడ సరైన జవాబును గుర్తించండి. అంటే ఇక్కడ సరైనది అడిగాడు. 1925లో అనబిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించారు. మోతీలాల్ నెహ్రూ నివేదిక ప్రాథమిక హక్కుల ఆవశ్యకతను గుర్తించింది. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లు ద్వారా ఐర్లాండ్ ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కుల వంటివే భారత ప్రజలకు కూడా కల్పించాలని డిమాండ్ చేయడమైనది. భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశం 1929లో ప్రాథమిక హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నెహ్రూ రిపోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, నెహ్రూ రిపోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. 1928లో మే నెలలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన INC ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన రిపోర్ట్ను 1928 ఆగస్టు 10న సమర్పించింది. మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్ట్పై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. మోతీలాల్ నెహ్రూ సమర్పించిన రిపోర్ట్ అమలులోకి రాకపోయినప్పటికీ చరిత్రలో నెహ్రూ రిపోర్ట్ 1928గా నిలిచిపోయింది. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్, చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ INC సమావేశం కరాచీలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడినవి INC కరాచీకి సంబంధించి సరైనవి గుర్తించండి. 1931లో కరాచీ భారతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. వీటిలో సరైనవేవి అని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ABD మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 1931లో కరాచీలో, చూడండి, 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బిపిన్ చంద్రపాల్ అండ్ బిసెంట్. వీరిలో ఎవరు రూపొందించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, కింది అంశాల్లో, ఇక్కడ ఇవ్వబడిన అంశాల్లో స్టేట్మెంట్లో సరికాని దాన్ని గుర్తించండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని 3వ భాగంలోని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 మధ్య కలదు. ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్ను జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 2026 ప్రకారం హైకోర్టులో 5 రకాల రిట్ను జారీ చేస్తాయి. వీటిలో సరికాంది అడిగారు. సరికాంది కనుక చూస్తే ప్రాథమిక హక్కుల వివరణ ఆర్టికల్ 14 నుంచి 35 మధ్యలో కలదు అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ సరైన జవాబు అడిగాడు, అనగా జతపరచమన్నాడు. చూడండి, ప్రాథమిక హక్కుల ఉపసంఘం, ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం, ప్రాథమిక హక్కుల సలహా సంఘం. ఈ వైపు సర్తేజ్ బహదూర్ సప్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, JB కృపాలాని. చూడండి, సంఘాలు ఇక్కడ ఈ వైపు అధ్యక్షులను ఇచ్చి జతపరచమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది అంశాలను జతపరచండి. మళ్ళా జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. ప్రాథమిక హక్కుల సమన్వయ సంఘం, ప్రాథమిక హక్కుల సంఘం, ప్రాథమిక హక్కుల సలహా సంఘం. ఇక్కడ సంవత్సరాలను ఇచ్చాడు, జతపరచమన్నాడు. చూడండి, సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. JB కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో, చూడండి, JB కృపాలాని అధ్యక్షత ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులు కానిది ఎవరు? ఇక్కడ ఇవ్వబడిన వారిలో సభ్యులు కానివారు ఎవరు? హర్నామ్ సింగ్, జైరామ్ దాస్, దౌలత్ రామ్, KM మున్షి, కెటీషా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, రాజకుమారి అమృత్ కౌర్, MR మసాని, ప్రమద్ రంజన్ ఠాగూర్, దామోదర్ స్వరూప్ సేత్. దీంట్లో ఎవరు ఉపసంఘంలో సభ్యులు కానన్నారు? ఆన్సర్ ప్రమద్ రంజన్ ఠాగూర్, దామోదర్ స్వరూప్ సేత్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, JB కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన
జేబీ కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాళ్ళు జేబీ కృపాలాని అధ్యక్షతన ఏర్పడిన ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో సభ్యులు ఎవరు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ అంతరంగం వంటివని ఎవరు వ్యాఖ్యానించారు? చూడండి, ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి ఆత్మ అంతరంగం వంటివని, ఆత్మ మరియు అంతరంగం వంటివని ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.